పొద్దున్న హాస్పిటల్ దగ్గర చాలాసేపు మాట్లాడానండి. మళ్ళీ ఆల్ ఛానల్స్ ఉన్నాయంటే మళ్ళీ సేమ్ మాట్లాడింది. ఎంఎస్కి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం అండి. ఈవీవి సత్యనారాయణ గారి ద్వారా మేమిద్దరం కూడా మా ఇద్దరికి ఆర్టిస్టులుగా బ్రేక్ వచ్చింది. అంతకుముందు రైటర్స్గా ఇద్దరం కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇద్దరికి కూడా ఈవీవి సత్యనారాయణ గారి ద్వారా బ్రేక్ వచ్చింది. నాకు ముఖ్యంగా చాలా బాగుందనే సినిమాతో వచ్చిన బ్రేక్లో హైలైట్ సీన్ ఎక్కాల బుక్కుది. అది ఎంఎస్ గారి కాంబినేషను. ఆ సినిమాలో నా క్యారెక్టర్ అంతా ఒక ఎత్తు అయితే, ఆ చివరిలో ఆయన కాంబినేషన్లో వచ్చిన ఆ సీన్ వల్ల నా క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిందండి. సో నా విజయంలో ఎక్కువ భాగస్వామి ఆయన. తర్వాత మా కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయండి. ఒక 5-6 ఏళ్ళు రైటర్స్ డైరెక్టర్స్ పాపం మా కాంబినేషన్లో అనేక ట్రాక్లు రాసేవారు. చాలా సినిమాలు, దిల్లు, హనుమాన్ జంక్షన్, శ్యామశాస్త్రి, మరి ఒట్టేసి చెప్తున్నా, ఒట్టి అమ్మాయి ఎవరో తెలీదు, తొలి వలపు, చాలా సినిమాలు, మంచి మంచి సినిమాలు ఉన్నాయండి. ఇంకా మిగతా సినిమాల్లో కూడా మా కాంబినేషన్ లేవు, నాకు కలిసి చేసినవి ఉన్నాయి చాలా సినిమాలు. ఆయనకి నాకు పర్సనల్గా కూడా అనేక మెమరీస్ ఉన్నాయండి, స్వీట్ మెమరీస్. ఎందుకంటే ఇంచుమించుగా అప్పట్లో దాదాపు షూటింగ్లో కలిసే ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు జోవియల్గా యాక్టివ్గా ఉండేవారు. సీన్లోనే కాకుండా సీన్ బయట కూడా, సెట్లో కూడా చాలా డామినేటింగ్గా, ఎంకరేజింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉండేవాడండి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా ఎవరి బాణి వారిదిలాగే ఆ బాణీల్లో మరీ ప్రత్యేక బాణి ఎంఎస్ గారిది. నాన్ స్టాప్గా మొన్నటి వరకు ఆయన యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఫుల్ బిజీగా ఉన్నారు. మంచి మంచి క్యారెక్టర్లు చాలా సినిమాల్లో చేశారండి. నాకు కొన్ని స్వీట్ మెమరీస్. ఆయన రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఎల్బీ నగర్ వెళ్ళినప్పుడల్లా నాకు ఫోన్ చేసేవారు, ఎల్బీ గారు మీ ఎల్బీ నగర్లో ఉన్నానండి ఇటువంటి వాడు, పొద్దున్న 6 గంటలు అవని, రాత్రి 8 గంటలు అవని, అట్లా. సో ఆయన లేని లోటు అది. ఒకప్పుడు ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు అనేవారు. ఇప్పుడు ఎంఎస్కి ఎవరు ఆల్టర్నేటివ్? ఇంతమంది కమెడియన్లు ఉన్నా ఆయనకు ఆల్టర్నేటివ్ లేనంత ప్రత్యేకత ఆయన సంపాదించుకున్నారు. జ్ఞాపకాలతో బతకాల్సిందేనండి నాలాంటి వాళ్ళు. ఆయన ఎక్కడున్న ఆత్మకి శాంతి కలగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.